భార్యాభర్తల జోక్స్. భర్త: ఏమేవ్, ఈ విషయం విన్నావా? భార్య: ఏ విషయమండి? భర్త: మా మగవాళ్ళందరూ సగటున రోజుకి 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడగలరంట. భార్య: అవును మరి, మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పందే అర్థమై చావదుగా. భర్త: ఏంటి, ఏమన్నావ్? భార్య: అదే చెప్పా మరి. చంద్రయ్య భార్య ఎక్కడో తప్పిపోయింది. వెతుకుతూ వెతుకుతూ ఓ రామాలయం చేరాడు. రామా, ఇక వెతకడం నా వల్ల కాదు. ఆమె ఎక్కడ ఉందో నువ్వే చెప్పు అని విగ్రహం ముందు మొరపెట్టుకున్నాడు. వెంటనే రాముడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నా గుడి వెనక ఆంజనేయుడి ఆలయం ఉంది. వెళ్ళి ఆయన్నడుగు. ఎందుకంటే నా భార్య తప్పిపోయినప్పుడు ఆయనే వెతికి పెట్టాడు అని చెప్పి మాయమైపోయాడు. భార్య ఎల్ఐసి ఉద్యోగి. ఆమె త్వరలో చనిపోతుందని తెలిసి ఆమె ఒక చిత్రకారుని దగ్గరకు వెళ్ళి తన యొక్క చిత్రాన్ని గీయమని చెప్పి అందులో తన మెడలో ఒక వజ్రాల హారం ఉండాలని చెప్పింది. ఆమెకు వజ్రాల హారం లేదు. చిత్రకారుడు వజ్రాల హారం ఎందుకు అని అడిగాడు. దానికి ఆవిడ, నేను చనిపోయిన తరువాత మా వారు ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చిన ఇంకో భార్య వచ్చి నా చిత్రపటాన్ని చూస్తుంది. ఆ డైమండ్ నెక్లెస్ ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు అది చూసి నా ఆత్మ సంతృప్తి చెందుతుంది అని చెప్తుంది.